నమస్తే. మొత్తానికి ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పాలిట మరొకసారి యమపాశమై కూర్చుందని చెప్పేసి నిన్న అసెంబ్లీ సాక్షిగా నిరూపితమైంది. ఏదైతే జాబ్ క్యాలెండర్ పేరిట వేసినటువంటి వాళ్ళు నిన్న అసెంబ్లీలో రిలీజ్ చేసినటువంటి దాంట్లో ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పకుండా, లేకపోతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 40,000 ఉద్యోగాలు వాళ్ళ ఖాతాలో వేసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. దీని మీద మొత్తానికి నిన్న నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులందరూ కూడా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఉప్పల్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ యూత్ నాయకుల ఆధ్వర్యంలో కూడా ఇంతసేపు ప్రభుత్వానికి నిరసనగా వాళ్ళు ధర్నా చేపట్టడం జరిగింది. దాంతో వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసుకొని వచ్చేసి ఈరోజు ఉప్పల్ పిఎస్ పరిధిలో పెట్టారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం, మళ్ళీ ఎందుకు బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టాల్సి వచ్చింది దాని మీద వాళ్ళ స్పందన ఎంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు? నా పేరు ప్రశాంత్ గౌడ్ అన్న. ప్రశాంత్ గౌడ్, ఓకే. ఏం చేసినావు మరి, ఎందుకు పోలీస్ స్టేషన్కి వచ్చినావు? మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమం చేయాల్సిన సమయం ఏర్పడింది ఇప్పుడు. ఓకే. ఈ కొత్త ఏర్పడిన ఈ 7 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక నయవంచన పాలన లాగా చూసినారా? ఇప్పుడు మీరు అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నట్టయితే సిగ్గు శరము అనేది కొంచెం ఉంటే ఒక మహిళని పట్టుకొని ఎంత అగౌరవంగా మాట్లాడినాడు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడినాడు, ఒక బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం మాట్లాడినాడు. దీన్ని సమర్థిస్తూ వెనకకెళ్ళి బల్లలు గుద్దుతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఒక ప్రజలందరూ కూడా ఓట్లు వేసి మా సమస్యలు తీర్చని బాబు అని చెప్పేసి అసెంబ్లీకి పంపిస్తే అక్కడికి పోయి చిల్లర ప్రవర్తనలు చేసి మహిళలను అసభ్యంగా ప్రవర్తించి ఒక తెలంగాణలో ఉన్న యావత్ మహిళలను కించపరిచే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి మొదలెడుతుంది. ఎక్కడ చూసినా దాడులు, విద్యార్థులు మాకు ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే వాళ్ళ పైన పోలీసు లాఠీ చార్జులు. ఒక ఎమ్మెల్యే అంటాడు అసెంబ్లీలో పట్టుకొని తోటి ఎమ్మెల్యేలను మీరు బయట తిరగకుండా హైదరాబాద్లో అడ్డుకుంటామంటారు, తోలు తీస్తా అంటాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటాడు పేగులు మెడల్ వేసుకుంటా అంటాడు. వాళ్ళ పోతరాజు అవుతాడా నాకు అర్థమవుతలేదు, ముఖ్యమంత్రి ఆయన అర్థమవుతలేదు మాకు. అంటే ఇప్పుడు అదే అనుకున్నాం మేము, ఇన్విటేషన్ ఒకటి కొట్టించి పోస్టర్ కూడా పెడతాం మేము. పోతరాజు మాకు కావాలని అని పెడతాం రేవంత్ రెడ్డి ముఖం వేసి. ఓకే, రైట్. అదే చూస్తున్నాం మరి మొత్తానికి జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఈరోజు మళ్ళీ ఒకసారి మోసం జరుగుతూనే ఉంది. దానికి సంబంధించిన నిన్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా అక్కడ ధర్నా చేయడం జరిగింది. బట్ ఎక్కడ చేసినా కూడా వాళ్ళు ఏందో నిమ్మకు నీరెత్తడానికి ఈరోజు సీఎం అమెరికాకి ఎక్కేసింది. ఎట్లా మరి మీ సమస్యలు పరిష్కారం అయితే అనుకున్నా? ఒకటి ముఖ్యంగా ఇదే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎవరైతే పెద్ద మనిషి ఉన్నాడో అదే రాహుల్ గాంధీ ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పలానా తారీఖు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, పలానా తారీఖు జాబ్లు ఇస్తాం, ఎన్ని నోటిఫికేషన్లు ఎన్ని ఖాళీ ఉన్నాయి కూడా చూపించి మీ ముందర ఒక డిస్ప్లే పెడతాము, దాని ప్రకారం మేము వేస్తామని చెప్పేసి వీళ్ళు రాహుల్ గాంధీ చెప్పిండ్రు. అదే రాహుల్ గాంధీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏర్పడిన తర్వాత ఇవాళ ఏం జరుగుతుంది? జాబ్ క్యాలెండర్ ఏదో తూతు మంత్రంగా అసెంబ్లీ ఏదో రిలీజ్ చేయాలా, లేకపోతే నిరుద్యోగులు ఉద్యోగం చేస్తారని భయపడి ఉట్టే ఒక డిస్ప్లే ఒక పీడిఎఫ్ ఏదో తీసుకొని వచ్చి చూపిస్తున్నారు. ఇక జాబ్ క్యాలెండర్ రిలీజ్, దాంట్లో ఎప్పుడెప్పుడు జాబ్స్ రిలీజ్ చేస్తారని డేట్లు ఇచ్చిరే తప్ప ఎన్ని ఖాళీలు స్పష్టత లేదు. మళ్ళీ ఇవన్నీ ఎందుకు దాపెడుతున్నారు? ఇది కదా మాకు కావాల్సింది. ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలు మీరు ఎప్పుడు భర్తీ చేస్తారు, అది కదా మాకు కావాల్సింది. కానీ వీళ్ళు ఏదో తూతూ మంతరంగా ఏదో చూపించి ఓ డిస్ప్లే అసెంబ్లీలో తప్పించుకుందామని ఒక ప్రయత్నం చేస్తారు. దీన్ని మేము పసిగట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి తరఫున, ఒక నిరుద్యోగ విద్యార్థి తరఫున తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ యావత్ తెలంగాణలో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నాం. ఎందుకు? మాకు జాబ్లు ఇవ్వండి, ఎన్ని ఖాళీ చూపించండి, జాబ్ క్యాలెండర్ మంచిగా విడుదల చేయండి అని చెప్పేసి ఇవాళ నిరసన చేస్తాం. దీన్ని ఒక రేవంత్ రెడ్డి పోలీసులని ఒక పోలీస్ యూనిఫామ్ ఉన్న గూండాలాగా తయారు చేసి ఒక లాఠీలని ఒక రబ్బర్ బుల్లెట్లను పెట్టుకొని వాళ్ళ మమ్మల్ని అడ్డుకుంటున్నారు, విద్యార్థులను అడ్డుకుంటున్నారు. మీరు చూస్తే చిక్కడపల్లిలో కానీ, దిల్సుఖ్ నగర్లో కానీ, ఆర్టీసీ క్రాస్ రోడ్లో కానీ విద్యార్థుల పైన దాడులు జరుగుతున్నాయి. ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రశ్నించే దాడులు జరుగుతున్నాయి. ఇక్కడ మేము ప్రోగ్రామ్ చేస్తే పోలీసు వాళ్ళు ఒక కాంగ్రెస్ కార్యకర్తలకు వచ్చి డిస్టి బొమ్మను తీసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే నిరసన తెలిపే హక్కు మాకు లేదా తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో? రైట్, ఇదే చెప్తున్నా. మరి ప్రజాపాలన అన్నారు, మొత్తము కంచెలు బద్దలు కొట్టినామన్నారు, ఇక స్వేచ్ఛగా ధర్నా చౌక్ ఓపెన్ చేసినా అన్నారు, ధర్నాలు చేసుకోవచ్చు అని చెప్పిండ్రు. అన్నీ కూడా అబద్ధాలనే చెప్పేసి నిరూపితం అవుతా ఉన్నాయి. బట్ ఈరోజు ఇంత చేస్తున్న తర్వాత ఈరోజు జీవో 46 నిరుద్యోగుల వాళ్ళ బాధలు అట్లే ఉన్నాయి, ఈ నిరుద్యోగుల బాధలు ఇట్లే ఉన్నాయి. ఇవాళ అసెంబ్లీలో ఏం జరుగుతుందంటే ఆడవాళ్ళ మీద వెకిలి మాటలు, ప్రజాప్రతినిధుల మీద బెదిరింపులు, లాస్ట్కి ఇవే జరుగుతున్నాయి. రైట్, ఈ మొత్తాన్ని చూసుకుంటే ఏంది మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? అన్న ఫస్ట్ మహిళల గురించి మీరు అడిగినారు కాబట్టి నేను చెప్తున్నా.
ఇవాళ మన భారతదేశంలో కానీ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో ఒక అక్కని కానీ అమ్మని కానీ ఒక తల్లిలాగా మనం పూజించే సాంప్రదాయం మనది. అట్లాంటి సాంప్రదాయంలో ఒక ముఖ్యమంత్రి, ఒక చెత్త ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ఒక మహిళా నాయకురాలు ఒక 5 సార్లు ఎమ్మెల్యే చేసి 3 సార్లు మంత్రి చేసి ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించిన ఒక అక్కని పట్టుకొని నమ్మితే జూబ్లీ బస్ స్టాండ్ లో మీరు పడతారని చెప్పేసి ఒక నీచపు వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ అందులో ఉన్న పెద్దలకు కానీ మహిళల పట్ల ఎక్కడ కూడా గౌరవం లేదు, అగౌరవమే తప్ప. అంతేనా? నీ పేరు ఏం పేరు? నా పేరు సంతోష్ అన్న. సంతోష్. ఏం చేస్తున్నారు మళ్ళీ? ధర్నా కోసం ఎందుకు వచ్చింది మళ్ళీ? నిరుద్యోగ సమస్యలు ఎన్నో ఉన్నాయి కాబట్టి దాని మీద ధర్నా చేద్దామని కూడా ధర్నా చేసే అవకాశం కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం. అంతేనా? ప్రజాపాలన నిరంకుశ కంచెలు తీస్తా ఆయన ఇంటి మటుకు తీసుకున్నాడు డిప్యూటీ సీఎం. మిగతా ప్రతి చోట కంచెలు వేసి ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిగా నిన్న చూస్తే అసెంబ్లీలో పాత సీసాల కొత్త సార్ అనే విధంగా నువ్వు తప్ప మా గవర్నమెంట్లు ఇచ్చినవే ఉన్నాయి, కొత్తగా ఆయన ఇచ్చింది ఏమీ లేదు. అందులో ఒక ఎమ్మెల్యే మాట్లాడతాడు, వాడు ఏ పార్టీలు ఉంటాడో తెలియదు, పూటకు ఏ పార్టీ రూలింగ్ ఉంటే ఆ పార్టీ కడవ కప్పుకొని వాడు కూడా ఇంకోరి మీద వ్యాఖ్యలు చేసే పరిస్థితి. ఆయన తిరిగనిచ్చే రోజులు లేకుంటేనే ఉద్యమకారులు 4 అంతేనే మళ్ళీ పార్టీ చేంజ్ అయ్యి మన బీఆర్ఎస్ ని టికెట్ తీసుకుని వచ్చి గెలిచిన పరిస్థితి. మళ్ళీ ఆ పార్టీ టికెట్ ఇచ్చి ఆదరిస్తే మళ్ళీ వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఈ దానం నాగేంద్ర రాస్తుంటాడు. మన చరిత్ర ఎవరికి తెలియదు. అవును, మామూలుగా యథా రాజా తదా ప్రజ, రాజు ఎట్లా ఉంటే ప్రజలు ఎట్లా ఉంటారు. ఇలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇష్టం వచ్చిన సార్ మాట్లాడుతున్నప్పుడు మా ఎమ్మెల్యే మాట్లాడితే ఏమన్నా తప్ప? రాజే ఓటుకు నోటు కేసులో పెద్ద దొంగ. ఆ రాజు దగ్గర ఆ రాజు ఎంతనో ఆ రాజు దగ్గర ఉన్న బట్టలు కూడా అంతే ఉన్న పరిస్థితులు ఉన్నారు. ఆయన మాట్లాడే పద్ధతే కాదు. మరి ఎట్లా ఏం చేద్దాం అనుకుంటారు? మరి ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలకు మీ పర్యవసానం ఏంది? మీరు నెక్స్ట్ తీసుకునే స్టెప్ ఏంది? ఖచ్చితంగా మా హైకమాండ్, మా కేటీఆర్ గారు అని కేసీఆర్ ఇంకేదైనా పిలిపిస్తే ఖచ్చితంగా ఆయన ఇల్లు ముట్టడి మమ్మల్ని తిరగనిచ్చుడు కాదు, వాడిని తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. అలాంటి ఉద్యమం సమయంలో వాడిని కాలు బయట పెట్టని పరిస్థితి ఉంటే లాఠీలు గుండాలతోని దాడులు చేసిన రోజులు ఉన్నాయి. ఆ పరిస్థితిని మేము వానికి చూపిస్తాం ఇప్పుడు. అంటే నేను ఈ భాష మాట్లాడడానికి ఒకటంటే ఆయన అసెంబ్లీలో ఒక నిండు సభలో ఎలా అయితే ఉద్దేశించి మాట్లాడిండో ఆయనకు కూడా అర్థం కావాలనే చెప్తున్నాం, కానీ మా ఉద్దేశం ఆయనని కించపరిచే విధంగా ఉండదు. మేము అలాంటి వ్యక్తులం కూడా కాదు. మనం ఏదైతే ప్రజాస్వామ్య పద్ధతిలో పోయే విధంగానే ఆలోచిస్తాం, కానీ ఎదుటివాడు ఏదైతే మాట్లాడతాడో అది మనం వానికి రెస్పాన్సిబుల్ పర్సన్గా మనం ఒక ఇవ్వాలి. కాబట్టి మనం ఈ స్టైల్లో ఇస్తున్నాం తప్ప మనకు ఆయన పర్సనల్గా మనకు ఆయన మీద ఎలాంటి ఇది లేదు. రైట్ బ్రదర్స్, కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ కాకి రాజ్యం వచ్చేసింది. చూస్తున్నాం గత వారం రోజుల నుంచి, లేదు గత దగ్గర 7 నెలల నుంచి కూడా ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు, మాలాంటి ప్రశ్నించే గొంతుకల మీద కూడా కేసులు, తర్వాత వీలైతే ఇక దెబ్బలు కొట్టే పరిస్థితి వచ్చేసింది. ఆ తర్వాత నిన్న అసెంబ్లీలో మొత్తం ప్రజాప్రతినిధులు ఎత్తుకొనే పోతున్నారు మొత్తం. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? మరి చెప్తున్నాను కదా, ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రతీకారం కోసం ప్రజల కోసం పనిచేస్తలేడు. రివెంజ్ ఎంతసేపు మమ్మల్ని ఈ విధంగా చేసారు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా పోయినాం, మేము ఇలా చేయలే. కానీ అక్రమంగా చేసి వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెడదాము, ఎవ్వరు ఏం ఇబ్బంది పెట్టినా వచ్చే 4 ఏళ్ల తర్వాత మా గవర్నమెంట్ వస్తుంది. ఖచ్చితంగా దీనికి రెట్టింపులు మీకు అవకాశం కూడా మేము ఇస్తామని తెలియజేస్తాం. రైట్ బ్రదర్. ఉప్పల్ నియోజకవర్గం అండి. ఏమైంది మరి? ఏం చేసినావు? అయితే మనకి ఇప్పుడు ఈ రీసెంట్ గా అసెంబ్లీలో ఇట్లాంటి వ్యాఖ్యలు ఆయన మాట్లాడడం, దానం నాగేందర్ గారు మాట్లాడడం, అది మనం యాక్సెప్ట్ చేయలేదు. అది ఇవాళ మనం అసెంబ్లీ అనేది ఇంట్లో 4 కూర్చొని చూసేటట్టు ఉండేది ఒకప్పటి నుంచి కూడా. మనం దానికి రెస్పెక్ట్ ఇచ్చేస్తుండే, అది అప్పటి నుంచి కూడా అట్లా ఉండేది. ఇప్పుడు మొన్న అయిన రీసెంట్ అసెంబ్లీ సమావేశాలు ఏవైతున్నాయి అవన్నీ కూడా మనము ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ మామూలుగా మన ఇంట్లోతో కూర్చొని చూసేటట్టు లేవు. అసభ్యమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లలకు కూడా ఒక అవగాహన వస్తుంది. రేపు పొద్దున ఒక లీడర్ అయితే ఎట్లా మాట్లాడాలి ఏమి, మళ్ళీ లేకుంటే అడిషనల్ అది కూడా ఒక పార్ట్ ఆఫ్ లివింగ్ కాబట్టి అన్నీ కూడా తెలుసుకునే విధంగా ఇవాళ రేపు అందరు యువత కూడా ఉన్నారు. కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అన్ని రకమైన ఏజ్ వాళ్ళు చూసేటట్టు ఉన్నది. కాబట్టి దాంట్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడం చాలా తప్పు అని నేను భావిస్తున్నా. ఓకే, దాంతో పాటు ఏంది మరి నిరుద్యోగుల సమస్యల మీద ఏమంటావు? మళ్ళీ నిరుద్యోగుల సమస్య అనేది ఆయన ఒకటి
ఇది ఇచ్చిండు, మన జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు. జాబ్ క్యాలెండర్ ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారో అందులో దాదాపు 30,000 వరకు పెండింగ్ మన గవర్నమెంట్ ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చినవే. దాని వెరిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంటేషన్ అన్ని కూడా ఇది వరకు ఇచ్చినవే వాళ్ళు చేస్తున్నారు. కొత్తవి అనేవి కూడా వాళ్ళు ఇంకా ప్రవేశపెట్టలేదు. అవి ఇంకా అప్డేట్స్ ఏమున్నాయి కానీ క్లియర్ గా ఇవ్వాలి. మేనిఫెస్టోలో కానీ ఎన్లో కానీ మెన్షన్ చేయాలి. ఎన్ని ఉన్నాయి, మరి ఎన్ని భర్తీ అయినాయి, మరి ఎన్ని కాలేదు, ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఐటీ చేసిన వాళ్ళు ఉన్నారు, టెక్నికల్ చేసిన వాళ్ళు, నాన్ టెక్నికల్ చేసిన వాళ్ళు ఉన్నారు. యూత్ అసలు ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. కాన్స్టిట్యున్సీ వైడ్ రిపోర్ట్ తీసుకోవాలి. వాళ్ళు ఏదో పై ఎత్తుతూ మంత్రం మామూలు పంపించినాము, జాబులు భర్తీ చేస్తాం, ఇన్ని లక్షలు చేస్తాం, అన్ని లక్షలు చేస్తారు. అశోక్ నగర్ ఒకటే లేదు, ఉప్పల్లో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇలా ఒకటి ఉప్పలనే కాదు, అన్ని కాన్స్టిట్యున్సీ త్రూ అవుట్ తెలంగాణలో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. సరైన జాబ్ రాక చాలా మంది బాధపడుతున్నారు. ఖచ్చితంగా నేను డిమాండ్ చేసేది ఒకటే, అందరికీ సరిపడా రిక్వైర్డ్ జాబ్ ఫెసిలిటీస్ అందించాలి. ఎవరైతే డిగ్రీ మన బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిక్వైర్డ్ స్కిల్ బట్టి ఐడెంటిఫై చేసి వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్స్ అనేవి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మొత్తానికి ఇది ఏదైతే నిరుద్యోగుల పక్షాన అయితే లేకపోతే అసెంబ్లీలో దానం నాగేందర్ చేసినటువంటి ఒక వ్యాఖ్యలకైతే కూడా ఖచ్చితంగా కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈరోజు విద్యార్థి విభాగానికి సంబంధించిన నాయకులు చెప్తున్నారు.